నా భర్త తనకున్నటువంటి మోటుతనం చేత దుర్మార్గం చేత నా సంతతి అంతటికి దావీదు చేతిలో ప్రాణహాని తెచ్చుకున్నటువంటి వ్యక్తి నా భర్త. అతను మొదటివాడు అనమాట. అయితే ఆ విషయం తన పనివాడు ఒకడు వచ్చి నాతో చెప్పినప్పుడు నేను వెంటనే ఆహారాన్ని సిద్ధపరిచి అవన్నీ కూడా తీసుకొని దావీదు ఎక్కడున్నాడో అచ్చడికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేనేం చేశానంటే నమస్కారం చేసి, నా ఏలినవాడ, ఈ తప్పు రాదని క్షమించు, నీ దాసురాలైన నన్ను మాట్లాడలేను, నీ దాసురాలైన నేను మాట్లాడే మాటలను నీవు ఆలకించు. నా భర్త నాబాలు, అతని మోటువాడు, అతని పేరు అతని గొడవని తెలియజేస్తుంది. అతని పేరు నాబాలు, అతని గొడవ మోటితనం. నీవు పంపినటువంటి పరివారం నాకు కనబడలేదు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవాయే నీవు ఆపి ఉన్నాడు. ఈ దినమున నా ఏలినవాడ నీ యొద్దకు ఈ కానుకలను తెచ్చి ఉన్నాను. దయతో నా ఏలినవాడైనటువంటి నీ పని వారికి ఈ ఆహారాన్ని ఇప్పించండి, నా తప్పును క్షమించండి. ఈ విధంగా నేను వెళ్ళి దావీదు వద్దకు వెళ్ళి ఆయన పాదాల ముందు సాష్టాంగ నమస్కారము చేసి నా యొక్క సంతతికి ప్రాణహాని లేకుండా దావీదుకి రగిలినటువంటి కోపం చల్లారే విధంగా వివేకముతో జ్ఞానముతో నేను ప్రవర్తించి నా సంతతి అంతటిని కాపాడుకున్నాను. ఈ యొక్క అభినయుడు పాత్ర ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, స్త్రీలైనటువంటి వారు భర్తలు దేవునికి అనుకూలంగా లేకపోయినప్పటికీ మనకున్నటువంటి జ్ఞానం చేత, అంటే స్త్రీ ఏదైనా చేయగలదు అనుకుంటే, ఒక కొత్త చీర కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు. అలాగే ఏదైనా మన మనసులో ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అది చేసి తీరతాం. కానీ దేవుడి సన్నిధికి వచ్చేసరికి భర్తల మీద పెడతా ఉంటాం. కానీ అలా కాకుండా ఇక్కడ అభిప్రాయం ఏం చేస్తుందంటే, భర్త ఒప్పుకోలేదు. దావీదు ఆహారానికి మన పరివారాన్ని పంపినప్పుడు భర్త ఒప్పుకోపోయినప్పటికీ భర్తకి ఏమీ చెప్పకుండానే బహుమందు పరివారం అందరికీ కూడా ఆహారాన్ని సిద్ధపరిచి ఒక్క విషయం కూడా భర్త దగ్గర పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళి అలాగా దావీదు పాదాల మీద పడేది. అలాగే స్త్రీలైన వారు దేవుని విషయంలో భర్తకి చెప్పకపోయినా దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడే మన యొక్క మార్గాన్ని సరళం చేస్తాడు అని పాత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు.